ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 13 మంది ఉన్నారు సార్. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 12 ఉన్నారే. గర్భవతులు ఎంతమంది ఉన్నారు మన సెంటర్లో? 10 మంది ఉన్నారు సార్. 12 మంది ఉన్నారు. పాలించే తల్లులు పాలు 10 మంది. 10 మంది. టేక్ హోమ్ రేషన్ పిల్లలు 6 months అబోవ్ 3 years బిలో 42 మంది. ఏమా మీరు ఇంటికి ఇవ్వడమే మీకు సంతోషమా? సరుకులు ఇంటికి ఇవ్వడమే ఇష్టమా మీకు? ఇక్కడికి రావడం దూరం ఉందా? ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం కొంచెం దూరం. ఇంటికి ఇచ్చినాము మేము మీకు మీ కోరిక మన్నించి. ఎన్నో రోజుల నుంచి దాదాపు నేను అయినప్పటి నుంచి ఈ విషయం మీద ఇంటికి ఇద్దాం, ఎవరు రావడం లేదు సరిగా, కొన్ని మిస్యూజ్ జరుగుతూ ఉంది, అంటే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి పోరాడి మీకు మేము ఇంటికి ఇచ్చేదానికి ప్రయత్నం చేశాము. కానీ మేము మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే మీరు తినాలి అవి. ఆ పాలు మీ హస్బెండ్స్ వాళ్ళకి మీ అత్తమామలకు ఆ గుడ్లు ఆ కాఫీ చేసి ఆ పాలు అట్లా పెట్టకుండా మీకోసం ఇచ్చేది. మీ కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యకరంగా మీ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కిట్ అని చెప్పేసి మంచిగా చిక్కి దాంట్లో చెనిక్కాయ పప్పులు పాకంలో కలిపినటివి, మీకు బెల్లము, ఖర్జూరాలు, ఎన్ని అటుకులు, ఎన్ని మీరు తినాలా. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చేది. మీ ఇంట్లో ఎవరైనా మాకు పెట్టంటే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే కన్నతల్లి కడుపు చాలా ఇదిగా ఉంటుందమ్మా. ఆ భర్తకు 2 ఆమ్లెట్లు వేసేయడము, ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలు కాఫీ కలిపడము, అట్లా చేస్తూ ఉంటారు. అట్లా కాదు, అట్లీస్ట్ 60-70% అన్న 60-70% అన్నా మీరు తినాలి అవన్నీ ఖచ్చితంగా. అందుకోసము నేను పోయినసాటల్లా చెప్తా ఉంటా, మీకు ఈరోజు ఇంటికి ఇస్తూ ఉన్నామంటే మీరు తినడానికి. బియ్యం అంటే ప్రాబ్లం లేదు, అయ్యే బియ్యం వస్తాయి అందరికీ, రేషన్ బియ్యం కూడా అయ్యే వస్తున్నాయి. కందిపప్పు అంటే ప్రాబ్లం లేదు, ఎట్లా ఉంటుంది మన ఇళ్ళల్లో. పాలు, గుడ్లు, చిక్కీలు, ఖర్జూర, ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు పని తగ్గింది ఇప్పుడు కొంచెంగా. పిల్లలు చదువుల మీద ఇంట్రెస్ట్ పెట్టాలి మీరు. ఎందుకంటే చదువులు సరిగా లేవనే పిల్లలను సరిగ్గా పంపించడం లే. నువ్వే చూడు, 45 మంది ఉన్నారు మనకు టేక్ హోమ్ రేషన్ తీసుకునే వాళ్ళు. సెంటర్కి వచ్చేవాళ్ళు 10 మంది, 12-13 మంది ఉన్నారు. 45 మంది అంటే దాంట్లో డిఫరెంట్ వీళ్ళు ఉంటారు కదా, వయసు వాళ్ళు. మన సెంటర్కి మనకు మినిమం ఒక 20 మంది రావాలా. వస్తేనే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అనేది ఫలిస్తుంది. అటు కాకుండా ఏదో ఊరికి వృతాభక్తికి వస్తూ ఉంటే అది న్యాయం జరగదు. మీరు ఇప్పుడు రేపు మీకు టీవీలు ఇస్తూ ఉన్నారు, రేపు ఇంటర్నెట్ సదుపాయం ఇస్తూ ఉన్నారు, మంచి బొమ్మలు చూపించి చదువులు చెప్పడానికి. ఇవన్నీ కొంచెం చేస్తూ ఉండాలా. మీకు గతంలో గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు వచ్చినప్పుడు వాళ్ళకు అన్నీ చేసి పెట్టడము, వాళ్ళని చూసుకోవడము, వాళ్ళని ఎంగేజ్ చేయడము, ఇదంతా లేదు ఇప్పుడు. మీకు 1, 2, 3, 4 తేదీల్లో అన్నీ ఇచ్చేస్తారు. మళ్ళీ 16, 17, 18 తేదీలో 2 వస్తువులే కదా. నెక్స్ట్ దఫా ఇచ్చేది గుడ్లు, పాలే. అదే అవి సింపుల్గా ఒక రోజులో ఇచ్చేయచ్చు అన్నీ ఉంటే మీ దగ్గర స్టాకు. కాబట్టి ఇంకా మీరు చదువుల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీకు జీతాలు పెరుగుతాయి, మీరు టెన్షన్ పడగాకండి. మీరు ఎన్ని ధర్నాలు స్ట్రైకులు చేసినా ఉపయోగం లే, బూడిదలో పోసిన పన్నీరే. మీరు 2 రోజులు స్ట్రైకులు చేసి ఆ పిల్లల కడుపు కొట్టడం తప్ప ఉపయోగం లేదు. మీకు అది అర్థం కావడంలే. మీ ద్వారా సందాలు తీసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతూ ఉన్నారు, మీకు ఎక్కడం లే బుర్రకు. ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు ధర్నా అంటారు, ఊరికి ఎగులాడతారు ఆడ. ఆ రోజు ఇక్కడ సెంటర్లకు రారు. సెంటర్లలో కూడా అండి ధర్నా అని రాశారు చాలా రిజిస్టర్లలో. కడప జిల్లాలో నేను తిరిగాను ధర్నా టైంలో. ఆ ధర్నా మరుసటి రోజు కడప జిల్లాలో తిరిగాను. అంత ధర్నా అని రాశారు. ధర్నాని హూ కెన్ రైట్ దట్? లేదు, దానికి మనకు పర్మిషన్ అవన్నీ ఏం లేవు. సీఎల్ పెట్టాలా, యూ పుట్ సీఎల్. నేను ధర్నాకు పోయినా, లేకపోతే మా అమ్మ చచ్చిపోయింది పోయినా, లేకపోతే పెళ్లికి పోయినా, లేకపోతే పెత్తనానికి పోయినా, ఇన్ని రాస్తారా? సీఎల్ దట్స్ ఆల్. పెద్ద గొడవ అయింది ఆ విషయంలో, నేను ఒప్పుకోలే. మీరు సీఎల్ పెట్టండి ఖచ్చితంగా. మీరు ధర్నా చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, మీ ఇష్టం, మాకు అనవసరం. అనఫిషియల్ అది వాళ్ళ సొంత నిర్ణయం అది. అట్ట కాకుండా మేము ధర్నా అని రాసి పెట్టినారు అంతా, మేము పీడీకి చెప్పినామంటారు. పీడీ గారికి చెప్తే పీడీ గారు పర్మిషన్ ఇవ్వరండి. అవి అది ఎట్లయితుంది? అది కుదరదు కదా. పక్క రాష్ట్రంలో 10,500 ఉండేది, మంది 10,500 ఉండేది. ఆ రోజుల్లో 11,500 చేసినాడు ఆయన. ఆయన చెప్పిన కోరిక నెరవేర్చి మాట చెప్పిండు. ఏమేమో మాట్లాడతారు పెద్ద మాటలు. ఆయన మాట ఇచ్చేసిండు. కానీ 2021లో ఆయన 2019లోనే పెంచేసినాడు. 2021లో తెలంగాణ ప్రభుత్వం 30% పెంచింది 10,500 మీద. అంటే దాదాపు 13,650 అయింది వాళ్ళ జీతాలు. 3-4 నెలల్లో ఖచ్చితంగా మీ జీతాలు పెడతాయి. బికాస్ ఆఫ్ యువర్ వర్క్, మీరు పడిన స్ట్రైన్ను బట్టి. అంతేగాని ఎవరో ధర్నా చేస్తే మీరు ఆయన గుర్తుపెట్టుకోండి.
నేను నిజంగా చెప్తా ఉన్నా, నేను ఫుడ్ కమిషన్ చైర్మన్గా 15-16 నెలల నుంచి తిరుగుతా ఉన్నా. అందరికీ సుపరిచితం. నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఏమి నాకు ఇంతవరకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదమ్మా మీ అంగన్వాడీ సెంటర్స్ నుంచి. మీ పని మిమ్మల్ని చేయమంటారా, నా పని నేను చేస్తా ఉన్నాను. అంతేగాని నేను మీ మీద పెత్తనం ఏమి చెలాయించడం లేదు. నేను ఒకటే మా చెప్పేది, నేనేం తప్పులు చేస్తే కరెక్ట్ చేసుకోండి అమ్మా అని గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నా తప్ప నేనేమన్నా మిమ్మల్ని డిస్మిస్ చేసో లేకుంటే ఇంకోటి నేనేం చెప్పడం లే, మీ కడుపులు కొట్టడం లే. ఎక్కడ కూడా తప్పులు కనిపించినప్పుడు ఒప్పుకోమమ్మా. మేము ఎక్కువ ఎక్స్ ఉంటే ఒప్పుకోము, తక్కువ ఎక్స్ ఉంటే ఒప్పుకోము, ల్యాబ్స్ ఉంటే ఒప్పుకోము. దాని మీద మీకు మెమోస్ ఇచ్చి సస్పెండ్ చేయమంటే పెద్ద పని కాదు అది. కానీ ఎందుకు లేపా, మాకు తెలుసుకుంటారు, అవేర్నెస్ రావాలా, తప్పులు చేయకూడదు అనేది కలగాల అనే ఉద్దేశంతో మేమేదో చెప్తా ఉన్నా. అది ఎక్కడంలే. ఓయమ్మ మా మీద పెత్తనం చెలాయిస్తున్నాడు ఆయన, ఏందేందో. మీకోసమే మా ముమ్మాటికి కరెక్ట్గా చేయండి. తల్లిదండ్రులకు మన సెంటర్ కార్లు వేసుకొని వస్తారమ్మా, కార్లు వేసుకొని వస్తారా? పేదవాళ్ళే కదా, పేదవాళ్ళే కదా, వాళ్ళ కడుపులు అని. అది కూడా నేను అందరినీ అన్నంలే. మీ 100 మందిలో 10 మంది తప్పు చేస్తే అందరినీ అదే గడ్డికి పెడతాను. అది జరుగుతుంది. తల్లి మంచి బిడ్డను ప్రసవించి ఆరోగ్యకరంగా తల్లి పట్టుకో. మీకు మా ఆశీర్వాదాలు.